ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పార్టీలకు ఆ సొంత పత్రికలు, టీవీ ఛానళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంత పెద్ద తప్పులనైనా కూడా ఆ పత్రికలు, టీవీ ఛానళ్ళు పనిచేసిన వాళ్ళు, బరితెగించిన వాళ్ళు నోరు ఎట్లా బుద్ధి పడితే అట్లా తిప్పుతూ, ఏది బుద్ధి పడితే అది మాట్లాడుతూ, నానా చెత్త నోటి నుంచి బయటకు కక్కేస్తూ, తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మి చేస్తాం అని చెప్పే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది కాబట్టి చాలా చాలా విషయాలు బయటకు అసలు చర్చకు లేకుండానే పోతూ ఉన్నాయి. లేకపోతే ఏంటి, జిల్లా జైలులో, నెల్లూరు జిల్లా జైలులో హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి 2014 నుంచి 4.5 సంవత్సరాల పాటు జైలు నుంచి పారిపోయి ఎక్కడున్నారో తెలియకుండా మళ్ళీ వచ్చి లొంగిపోయిన వ్యక్తి, మొన్నటికి మొన్న ఆ వ్యక్తికి పెరోల్ కావాలి అని 2 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలిస్తే ఇవ్వకూడదు అని 3 జిల్లాల ఎస్పీలు ఆయనకు పెరోల్ ఇవ్వకూడదు అని చెప్పి హోంశాఖకు అబ్జెక్ట్ చేస్తే, హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఆయన పెరోల్ని తిరస్కరిస్తే మళ్ళీ 2 టీడీపీ ఎమ్మెల్యేలు హోంశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి సిఫారసు చేసి, ప్రెజర్ చేసి, చివరికి ఆమె నోట్ ఫైల్ మీద సంతకం పెడితే విధి లేక ఆయన్ను పెరోల్ మీద బయటకు తీసుకురావడం ఎంత పెద్ద కుంభకోణం ఇది. కుంభకోణం కాదు, అంతకు మించిది. ఎందుకని చాలా పత్రికల్లో క్యారీ అవుతోంది. 2 కోట్ల రూపాయలు హోంశాఖలోని ముఖ్యులకు ఇచ్చారు ఈ పెరోల్ కోసమని. ఒక్క హోంశాఖలోని ముఖ్యులకే 2 కోట్ల రూపాయలు ఇస్తే మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఏ ప్రయోజనం లేకుండానే సిఫారసు ఇస్తారా? అంటే 1 నెల రోజుల పాటు ఒక యవజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీ, ఒక ముద్దాయి, ఒక నేరస్తుడు బయటకు రిలీజ్ కావడానికి 1 నెల రోజులు బయట ఉండడం కోసం కోట్ల రూపాయల చేతులు మారింది అంటే ఇప్పుడు ఆ వ్యక్తిని బయటకు రప్పించి ఇంకెన్ని పనులు చేపిద్దాం అనుకున్నారు? దీని వెనక ఎవరున్నారు? ఈ అన్ని విషయాలను హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ మేరకు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి వాళ్ళ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తాను మాట్లాడినటువంటి ఒక వీడియోను కూడా వాళ్ళు దానికి అటాచ్ చేసి ట్వీట్ చేశారు. ఆ వీడియోలో వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడింది, రైస్ చేసిన ప్రశ్నలు 3 క్లియర్ కట్గా. ఏంటా ప్రశ్నలు? హోంశాఖ మంత్రికే 2 కోట్లు ఇచ్చారు అని సర్క్యులేట్ అవుతూ ఉంది. ఏమీ ఇవ్వకుండా ఆమె సంతకం పెట్టదు కదా. మరి ఆమెకు 2 కోట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఈ మొత్తం ఒక హత్య కేసు ముద్దాయి, ఒక హత్య కేసులో జైలు శిక్ష, జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి నెల రోజులు బయట ఉండడానికి కోట్లు చేతులు మారడం ఏంటి? దాని వెనక ఎంత తతంగం నడిచింది? దీని మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలనేది ఒక పాయింట్. సెకండ్ పాయింట్, 3 ఎస్పీలు వ్యతిరేకించినా కూడా ఆయనకు పెరోల్ ఇవ్వకూడదు అని. 3 ఎస్పీలు వ్యతిరేకించినా కూడా ఎందుకు వ్యతిరేకించారు ఎస్పీలు? తెలుగుదేశం పార్టీ పత్రికలను రాసుకుంటూ వచ్చారు. ఆ విషయాన్ని ఈ వైసీపీ వైసీపీ అధికార ప్రతినిధి కూడా రెఫర్ చేశారు. ఏం రాసుకుంటూ వచ్చారు? వారాంత పలుకుల పత్రికలో రాసుకుంటూ వచ్చారు. 3 ఎస్పీలు పెరోల్ ఇవ్వద్దు అన్నారు. ఎందుకు ఇవ్వద్దు అన్నారు అంటే ఆ పెరోల్ మీద అతను బయటకు వస్తే 3 జిల్లాలలో హత్యలు జరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏ లేడీ అయితే తాజాగా అరెస్ట్ అయ్యారో, ఏ లేడీ అయితే ఆయనకు పెరోల్ ఇప్పించిందో, ఏ లేడీ అయితే ఆసుపత్రిలో రొమాన్సులు చేశారో, ఆ లేడీకి అడ్డుగా ఉన్న 2 పక్కకు తప్పించడం కోసమే అతన్ని జైలు నుంచి బయటకు రప్పించారు అని చెప్పి ఎస్పీలు నివేదికలు ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీ పత్రికే కథనాలు రాసుకుంటూ వచ్చింది. వారాంత పలుకుల పత్రికలో రాసుకుంటూ వచ్చారు. అంటే ఎవరా 2 వ్యక్తులు? ఎవరిని తప్పించేకి బయటకు పంపించారు? అన్ని కోట్ల రూపాయల చేతులు మారింది అంటే వీళ్ళు హత్య చేయాలనుకున్న వ్యక్తులు ఎవరు? అసలు తేలాల్సిన అంశం అది. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ గారిని కూడా విచారించాలి అంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించాలి అనేది వైసీపీ వాళ్ళ పాయింట్. చాలా వ్యాలిడ్ డిమాండ్, అర్థవంతమైన డిమాండ్. లేకపోతే ఏంటి, ఎన్ని కోట్ల రూపాయల చేతులు మారింది, ఎవరిని చంపేసాకని చెప్పి బయటకు రప్పించారు. అసలు ఒక జైల్లో ఉన్న వ్యక్తి అన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది పెరోల్ ఇవ్వడం కోసం?
అసలు ఈమెకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఈమె ఎవరికి ఎవరు ఉన్నారు? పొలిటికల్ లెక్కలు సర్చ్ చేసాక, ఇంకేమైనా పర్సనల్ లెక్కలు సర్చ్ చేసాక ఎవరిని హత్య చేయాలనుకుంటూ ఉన్నారు? ఆ విషయాలన్నీ బయటకు రావాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ చేస్తే బయటకు రాదు. కాబట్టి సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించడమే న్యాయబద్ధమైనది. కాబట్టి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఆ మేరకు అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఒక వీడియోలో డిమాండ్ చేస్తే దాన్ని కూడా వాళ్ళు అటాచ్ చేసుకుంటూ ట్వీట్ చేశారు. ఎంత పెద్ద ఇష్యూ ఇది! పాలకపక్షానికి అటదిడ్డమైన నోరులు వేసుకున్న కంపు బ్యాచ్ అంతా వాళ్ళకే ఉంది కాబట్టి పత్రికలు, టీవీ ఛానళ్లలో ఈ విషయాల మీద చర్చ జరగకుండా పోతూ ఉంది. ఈ విషయాల మీద చర్చ జరగకుండా పోతూ ఉంది. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం, ఎంత 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 క్రూరమైన ఆలోచనలు, ఎన్ని కుంభకోణాలు ఇవన్నీ! కుంభకోణం కాదండి, మనుషుల ప్రాణాలు తీసేకే బయటకు పంపించారంటున్నారు. ఎవరిని టార్గెట్ చేశారు? అవన్నీ బయటకు రావాలిగా. ఈరోజు వీడితో లేకుంటే వీడి లోపలికి పోతే ఇంకోటితో చేపిస్తారేమో. ఈ చైన్ అంతా బ్రేక్ అవ్వాలిగా. ఎంత దారుణం!